శ్రీశక్తి పథకానికి ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తూ ఉండగా గిట్టని వారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి విశాఖపట్నంలో విమర్శించారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లుగా మంత్రి చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇటీవలే 400 కోట్ల రూపాయలను ఆర్టీసీ ఖాతాలో జమ చేసినట్లుగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎక్కడా రాజీ పడకుండా 1400 బస్సులు కొనుగోలు చేశామని, ఆర్టీసీ నిర్వహిస్తున్న కొరియర్ విధానంలో సమూలమైన మార్పులు చేశామని, 1750 మంది కార్మికులకు పదోన్నతులు కల్పించి ఆర్టీసీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లుగా రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఏదైతే శ్రీశక్తి పథకాన్ని మనము ఈ రాష్ట్రంలో ఇస్తున్నామో అది దిగ్విజయంగా మహిళా మనులు ఆదరిస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకొని పోతున్నారు. దానిలో భాగంగా ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేదానికి ఏవైతే లక్ష్యాలు మనం పెట్టుకున్నామో దానిలో భాగంగా ఈరోజు 400 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఖాతాలో జమ చేయడం జరిగిందంటే ఇది ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు, ఏపీఎస్ఆర్టీసీ సంస్థకు ఒక మంచి రోజుని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఎందరో గిట్టని వారు శ్రీశక్తి పథకంను ఏర్పాటు చేసేటప్పుడు ఈ పథకాన్ని ఆదరిస్తారా, ఈ పథకం వల్ల ఎంత ఉపయోగపడుతుంది రాష్ట్ర మహిళలకు అని చెప్పేవాళ్ళు. ఈరోజు అందరూ ముక్కున వేలు వేసుకునే విధంగా ఈ పథకం దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ పథకం ద్వారా మహిళా లోకానికి ఒక మేలు చేసేదే కాకుండా ఏపీఎస్ఆర్టీసీ యొక్క మనుగడకు కూడా మరియు ఇతర వ్యర్థాలను చెత్తబుట్టలో మాత్రమే వేయగలను. బస్ స్టేషన్ పట్ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు బస్ స్టేషన్లో నిషేధించబడినవి. అక్కడికి వెళ్ళాం Fourth